శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 4 శీర్షిక కృష్ణుని అవతరణ రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి కాలచక్రం దొర్లిపోతోంది. మరో సంవత్సరం గడిచింది. దేవకీదేవి మరల గర్భం ధరించింది. దేవకీదేవి 8వ గర్భం ధరించిందనే వార్త చెరసాల గోడల నుండి దాటి బయటపడి నగరంలో నలుమూలలా వ్యాపించింది. ఎక్కడకు వెళ్లినా దేవకి 8వ గర్భం అనే మాటలు గుసగుసలుగా చెప్పుకుంటున్నారు. దేవకీదేవి అష్టమ గర్భంలో పుట్టబోయే కుమారుని వలన కంసరాజుకి మరణం సంభవిస్తుందనే మాట అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కంసుని వల్ల పీడింపబడిన వారు ఆ శుభ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు అయ్యో పాపం, కంసరాజు అందరి విషయాలలోనూ ఎలా ప్రవర్తించినా మా పట్ల మంచివాడే, అతనికి ఏమి కానైనున్నదో అని అనుకుంటున్నారు. గర్భధారణ కాలంలో ఈ మారు దేవకీదేవి లక్షణములన్నీ వినూత్నముగా వింతగా కనిపించాయి. ఆమె గర్భము అభివృద్ధి పొందుతున్న కొలది ముఖము వెలవెలబారుటకు మారుగా అంతకంతకు కాంతివంతమయ్యింది. ఆమెలో ఏదో అసాధారణమైన దివ్య వర్చస్సు బయలుదేరింది. ఇదివరలో గర్భము ధరించినప్పుడల్లా ఆమె దుఃఖక్రాంత అయ్యేది. శిశువు పుట్టిన తరువాత హంతకునికి అప్పగించడానికే కదా అని వాపోయేది. ఈ మారు అలా కాకుండా ఆమెలో ఏదో తెలియని ఉత్సాహం బయలుదేరింది. గర్భస్థుడైన శిశువును పరమాత్మగా భావించి ఆమె నిత్యం ప్రార్థన చేసేది. జగద్రక్షక దీక్షాదక్షుడైన పరమాత్ముడే తన గర్భము నుండి వెలువడనున్నాడు. అటువంటి మహామహుణ్ణి కనడానికి ఆమె ప్రసవ వేదనకు భయపడదు. జగత్కళ్యాణ కారకుడైన పరమేశ్వరుడు తన్ను తాను తప్పక రక్షించుకుంటాడు. అందువలన ఆమె కంసునికి కూడా భయపడలేదు. ఆ సర్వంతర్యామి లక్షణమైన నిర్భీకత్వము ఆమెలోనే కనిపిస్తుంది. మహాద్భుత తేజంతో వెలిగిపోతోంది. సోదరుని బందీఖానాలో ఆమె గాజు కుప్పెలోని దీపకలికిలా వెలుగొందుతోంది. ఆమె గర్భమందు విరాట్ పురుషుడే వృద్ధి పొందుతున్నాడు. ఆ విషయము ఆమెకు తెలుసును. ఆమె తేజము అందరినీ ఆకర్షించింది. కాపలాదారులుగా నియమించబడిన పరిచారికలు పోయి విషయము మంత్రి ప్రలంబునికి తెలియచేశారు. సమయమును కనిపెట్టి అతడు ఈ సంగతి కంసునికి తెలియపరిచాడు. దేవకి 8వసారి గర్భము దాల్చినదనే వార్త విని ఉలిక్కిపడ్డాడు కంసుడు. మధుక మహర్షి అపశకునపు మాటలు నిజమవుతాయా? ఆకాశవాణి మాటలు యథార్థములవుతాయా? నారదుని జోస్యం ఫలించబోతుందా? పరిస్థితులను తాను ఎదుర్కొని అరికట్టలేడా? పుట్టబోయే బిడ్డను పురిటిలోనే చంపి తనకు శత్రుబిడ లేకుండా చేసుకోవచ్చును కదా అనుకున్నాడు. అనేక విధములుగా ధైర్యమును పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కంసుడు. కాని పిరికితనమనే బీజము అతనిలో నాటబడింది. ఒక మారు కాదు, 3 సార్లు నాటబడింది. ఆ బీజము నుండి మొలక బయలుదేరినప్పుడల్లా అతడు ధైర్యమనే కటారితో దానిని తెగనరుకుతున్నాడు. అయినా అది అశ్వత్థ వృక్షంలా మళ్లీ చిగురిస్తూనే ఉంది. దేవకిని చూడటానికి అతడు చెరసాలకు బయలుదేరాడు. ఆమెను చూచి ఆశ్చర్యచకితుడయ్యాడు. తాను వినినదంతా నిజమే. ఆమె దివ్య తేజో విలసితమై వెలుగొందుతోంది. ఆమె దేహకాంతిని చూచి అచ్చెరు పొందాడు. ఇదివరకు 7 గర్భములయ్యాయి. ఆమె ఎన్నడూ ఈ రీతిగా లేదు. ఆమె గర్భమునందు విష్ణువు ప్రవేశించిన మాట నిజమేనేమో, అందుచేతనే ఆమె అలా వెలుగుతోంది కాబోలు అనుకున్నాడు. ఇప్పుడు తను ఏమి చెయ్యాలి? ఆమె గర్భం దినదిన ప్రవర్ధమానమవుతోంది.
ఆమెను ఇప్పుడే చంపేస్తే ఈ అష్టమ గర్భపు పీడ వదిలిపోతుంది కదా. ఉపాయం మంచిదే, కాని చెల్లెలు గర్భవతి. ఆమెను ఎలా చంపడం? లోకమందరూ గర్హిస్తారు. ఎందుకు చంపావంటే ఏమి చెప్పాలి? స్త్రీ హత్య మహాపాతకమంటారు. యశము, ఆయువు, ధర్మము చెడిపోతాయి అంటారు. ప్రజలందరూ నిందిస్తారు. అటువంటి బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా? ఏమి జరుగుతుందో కనిపెట్టి చూద్దాం, తొందరపడటం ఎందుకు అనుకున్నాడు. మరలా అధైర్యం బయలుదేరింది. శిశుహత్యలు తాను చెయ్యనే చేశాడు. వాటినన్నింటినీ ప్రజలు సహించలేదా? ఎవ్వరూ తనను వ్రేలుపెట్టి చూపలేదు. చాటున ఏమైనా ఏడ్చుకున్నారేమో తనకు తెలియదు. అలాగే స్త్రీ హత్య కూడా సర్దుకుపోతుంది అనుకున్నాడు. అటూ ఇటూ తనలో తానే అనేక విధముల తర్జనభర్జనలు చేసుకున్నాడు. చివరకు ఒక నిశ్చయానికొచ్చాడు. బిడ్డను ప్రసవించే వరకు ఆగి పీడా వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఒకవేళ తన శత్రువులందరూ కలిసి ఆ బిడ్డను పురిటింటిలో నుండి దాటించివేస్తే చెరసాల చుట్టూ కాపలా సైనికులను అధికం చేశాడు. తనకు బాగా నమ్మకస్తుడైన ఒక మంత్రి భార్యను రాత్రింబవళ్ళు బందిఖానాలో కాపలాగా ఉంచాడు. ఆమె అనుజ్ఞ లేనిదే ఎవ్వరూ దేవకి దగ్గరకు కూడా పోకూడదు. వసుదేవుని స్వేచ్ఛ అరికట్టబడింది. కదలడానికి కూడా వీలు లేకుండా శృంఖలాలలో బంధింపబడ్డాడు. దేవకి వసుదేవులు కాని, వారికి పుట్టబోయే 8వ బిడ్డ కాని తప్పించడానికి వీలులేనన్ని కట్టుదిట్టాలు చేశాడు కంసరాజు. తానూహించగలిగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. తన సలహాదారులు చెప్పిన రక్షణలన్నీ చూచుకున్నాడు. తన శత్రువు తన దృష్టిపథంలో నుండి తప్పించుకుని పారిపోలేడనే తృప్తితో కోటలోనికి తిరిగి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినా, రాజసభకు వెళ్ళినా, మెలకువగా ఉన్నా, నిద్రపోతున్నా అతని దృష్టి అంతా చెరసాలలోని దేవకిపైనే ఉన్నది. కోపావేశంలో పలికిన ఒక వ్యర్థజీవి ఉన్మత్తాలాపములుగా తాను విస్మరించగోరిన మధుక మహర్షి శాపవచనాలు నిజమవబోతున్నాయా? తనను చంపడం కోసం విష్ణుదేవుడు దేవకి అష్టమ గర్భంలో జన్మించబోతున్నాడా? పుట్టనియ్యి, పుట్టగానే వానిని ముక్కలు ముక్కలు క్రింద నరికివేస్తాను. ఎలా తప్పించుకుంటాడో చూస్తాను అనుకున్నాడు. తనకు శత్రువైన ఆ విష్ణుదేవుని తలచుకొని కోపంతో వణికిపోతున్నాడు. మరల మరల ధైర్యం పుంజుకుంటున్నాడు. ఛీ, ఈ శత్రువు విషయం నేనింతగా ఎందుకు ఆలోచించాలి? చేయవలసిన ఏర్పాట్లేవో చెయ్యనే చేశాను. వాడిని గురించి మరచిపోదాము అనుకున్నాడు. కాని కోపాగ్ని చల్లారలేదు. అనుక్షణము విష్ణు విరోధ చింతనమే జరుగుతోంది. తిరుగుతున్నా, తింటున్నా, తాగుతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, పరుండినా అతని ధ్యాస విష్ణువు యందే ఉంది. శంకుచక్ర గదాధరుడై, చతుర్బాహు సమన్వితుడై, పీత కౌశేయవాసుడై, నీలమేఘ శ్యాముడైన ఆ విష్ణుదేవుడు అతని దృష్టిలో నిరంతరం నిలిచిపోయాడు. తనను చంపుతానని బెదిరిస్తున్నాడు. కంసరాజు కోపంతో పండ్లు పటపటా కొరుకుతున్నాడు. అతనికి తెలియకుండానే అతని చెయ్యి కత్తిమీద పడుతోంది. అతని చెవులలో ఏ శబ్దము పడినా అది విష్ణుదేవుని కంఠధ్వని అనిపిస్తోంది. ఆ విష్ణుదేవుడు తనను బెదిరిస్తున్నాడా? కంసరాజు స్థితి ఏమీ బాగోలేదు. విష్ణు విరోధ భావోన్మత్తుడైపోయాడు. అతని దృష్టికి ఏదైనా రూపం కనబడితే, ఆ అదిగో, అది విష్ణుదేవుని రూపం అనుకుంటాడు. నడిచేటప్పుడు చేతికి గాని కాలికి గాని ఏదైనా తగిలితే అది శ్రీహరి శరీరమే అనుకుంటాడు. అతని ముక్కుకు ఏదైనా వాసన సోకితే అది హరిధరించిన తులసీమాలల సుగంధమనుకుంటాడు. కనులు తెరిచినా మూసినా హరిరూపమే కనిపిస్తోంది. అతని పంచేంద్రియములు అతడికి హరిని గురించే తెలియజేస్తున్నాయి. సర్వము హరిమయమైపోయింది. ఉలికి పడుతున్నాడు, కంగారు పడుతున్నాడు, క్రోధోన్మత్తుడవుతున్నాడు. హరి శక్తి సామర్థ్యములను తలుచుకొని ఈర్ష్యా ద్వేషములకు లోనవుతున్నాడు. భయ విహ్వలుడవుతున్నాడు. పరోక్షములో నుండే తనను ఇంత భయపెడుతున్నాడేమిటి విష్ణుదేవుడని ఆశ్చర్యపోతున్నాడు కంసరాజు. భూభారము తగ్గించుటకు హరి అవతరించబోతున్నాడు కదాయని భూదేవి సంతోషముతో కులుకుతోంది. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే తన గర్భమునందు ధరించి భరించగల అదృష్టమునకు దేవకీదేవిని
దేవతలందరూ కొనియాడుతున్నారు. దేవకీ గర్భాన శిశురూపంలో ఒదిగియున్న శ్రీ మహావిష్ణువును వారంతా స్తుతిస్తున్నారు. ఆదిదేవా, నీవు సత్యవ్రతుడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతుడవు, పంచమహాభూతములకు ఆధారమై అందు అమరియున్నవాడవు, పంచమహాభూతములకు అతీతుడైన వాడవు. నీవు లేనిదే పృథ్వీ నిలువలేదు, నీరు తడపలేదు, నిప్పు కాల్చలేదు, కాంతి ప్రసరించదు, వాయువు చలించదు. నీవు సత్యభాషణుడవు, సమదర్శనుడవు. నిన్నాశ్రయించిన వారలు నీ మాయను అధిగమించి నిన్ను చేరుకుంటారు. జ్ఞానులు సమస్త స్వరూపములతోనూ నిన్నే చూస్తారు. ప్రకృతి, మాయ, సుఖదుఖములు, త్రిగుణములు, చతుర్విధ పురుషార్థములు, పంచేంద్రియములు, అరిషడ్వర్గములు ఇత్యాదులతో కూడియున్న ఈ సంసార బంధములను ఛేదించి సాయుధ్యమునియ్యగల ప్రభుడవు నీవే. మంచివారికందరికీ నీవు మంగళప్రదుడవు. కపట జీవనులకు నీవు కడు భయంకరుడవు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు నీవు అనేక అవతారములను దాల్చి లోకములను ఉద్ధరిస్తావు. పురుషోత్తమ, పరమేశ, పుండరీకాక్ష, నీ పుట్టుక వలన వ్యర్థభారము తొలగి ధరణి పుణ్యవంతమవుతుంది. అథవా నిర్గుణుడవైన నీకు పుట్టుక ఏమిటి? అది నీ లీలా విలాసమే కదా. తొల్లి నీవు చేపవై, కూర్మమువై, వరాహమువై, నృసింహమువై, వామనుడవై, భార్గవుడవై, రాముడవై జనించుట నీ లీలా విశేషములే కదా. మహాప్రభో, నీకు మ్రొక్కెదము. భూభారమును సత్వరము హరింపుము. కంసాది దుష్టరాక్షసులు నిరంకుశులై విజృంభించుట వలన లోకము దుఃఖభూయిష్టమై ఉన్నది. మాతృగర్భములో నీ విశ్రాంతిని వీడి బయటకు వచ్చి ప్రజలను ఓదార్చి రక్షింపుము. తల్లి దేవకీదేవి, నీ గర్భమునందు పురుషోత్తముడే ఉన్నాడమ్మా. నీవు ఇక కంసుని గురించి భయపడనక్కరలేదు. యాదవులందరూ సంతోషించగా నీ కడుపు చల్లగా ఉంటుందమ్మా అని ఆమెకు దీవెనలిచ్చారు. దేవకీదేవి ప్రసవించే సమయం ఆసన్నమైంది. మంచి రోజులు రానయ్యున్నవనే ఆశతో ఆమె సంతోషంగా ఉంది. సమయం దగ్గరికి వచ్చింది. ఎలాంటి పొరపాటు జరగనీయకూడదని కాపలాయున్న మంత్రి భార్య కడు జాగరూకతతో వ్యవహరిస్తోంది. ఒకనాడు సాయంత్రం ఆమెకు ఏదో పని ఉండి ఇంటికి పోయినది. వెళ్లేటప్పుడు కాపలా సైనికులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి వెళ్ళింది. తాను కొన్ని క్షణాలలో తిరిగి వస్తానని చెప్పింది. ద్వారములన్నీ జాగ్రత్తగా బంధించి తాళము చెవులు తనతో తీసుకుని వెళ్ళింది. ఆమె బయటకు పోయిన కొద్ది క్షణములలో ఆకాశము మేఘావృతమైంది. హోరున గాలి వీచడం ప్రారంభించింది. కుంభవృష్టి ప్రారంభమైంది. ఆకాశానికి చిల్లులు పడినాయా అన్నట్టు ధారాపాతంగా వర్షం కురుస్తోంది. వీధులు, దొడ్లు అన్నీ జలమయమైపోయాయి. వీధుల వెంట నీరు కాలువలై ప్రవహిస్తోంది. ఉరుములు, మెరుపులు, గాలి, వాతావరణము ప్రళయ భయంకరముగానున్నది. ఒక ఇంటి మనిషి మరొక చోటికి కదలడానికి వీలు లేకుండా ఉన్నది. ప్రాణములపై ఆశగలవారెవ్వరూ ఆ చీకటిలో, వానలో, వరదలో, ఆ ప్రళయకాల జంఝామారుతములో అడుగు బయట పెట్టలేరు. ఇంటికి వెళ్లిన మంత్రి భార్య తిరిగి చెరసాల వద్దకు రాలేకపోయినది. ఉరుములకు బెదురుతూ, మెరుపులకు ఉలికిపడుతూ, చలికి వణుకుతూ కాపలా సైనికులు మాత్రం నిరుత్సాహంగా నిలబడియున్నారు. కొంతసేపైన తర్వాత నిలువలేక పరుండి మూడంక వేసి ముసుగు తన్ని నిద్రపోయారు. ఆ రాత్రి దేవకీదేవి ప్రసవించింది. దేవకీ గర్భంలో నుండి బయటకి వచ్చాడు దేవదేవుడు. గంధర్వులు గానం చేశారు. అప్సరస కాంతలు ఆనందంతో నృత్యము చేశారు. వేల్పులు బేరులు మోగించారు. సిద్ధచారిణులు నిర్భీకులయ్యారు. నక్షత్రములు, గ్రహములు శుభస్థానములలో నుండగా రోహిణీ నక్షత్రములో అష్టమి నాడు దేవకీదేవి అష్టమ గర్భంలో దేవదేవుడు ఉదయించాడు. ఆ శిశువు మేఘశ్యాముడు, ఆజానుబాహుడు, చతుర్భుజుడు, పద్మదలాయతాక్షుడు, విశాలవక్షుడు, శంఖచక్ర పద్మ గదాధరుడు, కౌస్తుభ మణి కాంతిబానుడు, శ్రీవత్సాంకుడు, వైడూర్య మణిగణ కిరీటుడు,
నిండు చంద్రుని బోలు కాంతివాడు, భక్తలోక మందారుడు, ఆశ్రిత కల్పతరువు, కృపా విశాలుడు. ఆ శిశువును కనుల పండువగా తిలకించాడు వసుదేవుడు. దేవాదిదేవా, బంధములందుండుట వలన నేను స్నానము చేయలేను. అందువలన ఆనంద రసాబ్దిలోన పోలలాడుతాను. ఆంతరంగికముగా విప్రవరులకు 10,000 గోవులను దానం చేస్తున్నాను అని ఆ బాలునికి సాగిలపడి మ్రొక్కాడు. జ్ఞానానంద స్వరూపుడవు, అఖిల దర్శనుడవు, అట్టి నిన్ను కుమారునిగా పొందాను. మహానుభావ, నీవు నా ఇంట జనియింతువని ఆకాశవాణి పలికిన మాటలు విని నీ అన్నలనందరినీ కంసుడు హతమార్చాడు. నీ పుట్టుక వార్త విని నిన్ను హతమార్చుటకు కంటి మీద కొనుకు లేకుండా కాచుకొని కూర్చున్నాడు. ఇప్పుడే కావలివారు పోయి చెబుతారు. కొద్ది క్షణాలలో అతడిక్కడికి వస్తాడు. నేనేమి చెయ్యాలి? మహాప్రభు, నిన్ను నీవే కాపాడుకోవాలి. నేను నిరర్ధకుడను, నిస్సహాయుడను, శృంఖలాబద్ధుడను. నీ కొరకై కంసుని ఎదుర్కొని యుద్ధము చేస్తూ ప్రాణాలు వీడుటకు కూడా వీలు లేకుండా నేను బంధింపబడి ఉన్నాను. నేను ఏమి చెయ్యాలి? ఆనతినియ్యి మహానుభావా అంటూ విలపిస్తున్నాడు. దేవకీదేవి శిశువును చూచింది. కనులు మూసుకొని చేతులు జోడించి నమస్కరించింది. కనులు తెరిచి ఆ దివ్య తేజోమూర్తిని తనివితీరా దర్శించింది. మాధవ, విశ్వేశ్వర, యోగ మార్గ నిరూఢులైన మహాయోగులు నిన్ను చూచామని అనుకుంటారు. కాని నిజముగా నిన్ను చూడలేరు. మహాద్భుతమైన నీ దివ్య స్వరూపమును నా చర్మచక్షువులతో చూశాను. ధన్యురాలను మహాప్రభు, ధన్యురాలను. నేడు మా నోములన్నీ ఫలించాయి. ఈ దివ్య రూపమును ఉపసంహరింపుము. విలయకాలమందు మహావిశ్వమునంతటినీ నీ కడుపులో దాచుకుంటావు. ఓ పరమపురుష, అటువంటి నీవు నా గర్భస్థుడవై ఇన్ని మాసములున్నావు. నీవు నా గర్భమున పుట్టగలవాడవని ఎరిగి నీచుడైన కంసుడు మమ్ములను ఇంతకాలము చెరయందుంచాడు. మా బిడ్డలను, నీ అన్నలందరినీ చంపాడు. నిన్ను చంపడానికి ఇప్పుడు వస్తాడు. జగద్రక్షణ కార్యదక్షుడవగు నిన్ను నీవే రక్షించుకోవాలి. లేదా మేమిప్పుడేమి చెయ్యాలో ఆజ్ఞాపింపుము. మా భయము పోగొట్టి మమ్ము కాపాడుము అని ప్రార్థించింది. ఆ దంపతులకు అభయప్రదానము చేశాడు ఆదిదేవుడు. తల్లి, నీవు సృష్టి ఆదికాలంలో వృష్ణి అనే పతివ్రతవు, వసుదేవుడు సుతపుడనే ప్రజాపతి. మీరిరువురు అనేక వేల సంవత్సరములు తపస్సు చేశారు. నా వంటి కుమారుడు కావాలని మీరు కోరుకున్నారు. అప్పుడు నీ గర్భమున నేను జన్మించాను. తర్వాత జన్మలో మీరు అదితి కశ్యపులయ్యారు. అప్పుడు నేను నీ గర్భమున వామనునిగా జన్మించాను. ఇప్పుడు మీరు మరలా దేవకీ వసుదేవులుగా జన్మించారు. నేను మరల మీ గర్భాన జన్మించాను. నేను నీ గర్భమునందు పుట్టుటకిదియే ఆఖరి పర్యాయము. నా నిజస్థితి నెరిగిన మీరు కూడా నాయందే ధ్యానమగ్నులై పునర్జన్మ రహితులవుతారు. ఇప్పుడు నన్ను తీసుకుని పోయి వ్రేపల్లెలోని నందగోపుని భార్య యశోద ప్రక్కన విడిచి అక్కడయున్న బాలికను ఇక్కడకు తీసుకుని రండు. భయంకరముగానున్న ప్రకృతి మీకు అనుకూలముగా మారుతుంది అని ఆనతినిచ్చి ఆ దివ్యమూర్తి సాధారణ శిశురూపం ధరించాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు వసుదేవుడు. భగవదాజ్ఞ ఎలా నెరవేర్చాలా అని ఆలోచిస్తున్నాడు. ఇదంతా నిజమా, కల అని సందేహిస్తున్నాడు. కండ్లు నలిపి చూసుకున్నాడు. దివ్యమోహన విగ్రహుడగు బాలుడు దేవకి పక్కన పరుండి కాలు చేతులు ఆడిస్తూ మందహాసం చేస్తున్నాడు. వసుదేవుని హృదయంలో పుత్రప్రేమ పొంగి పొర్లాడింది. ఆనందాన్ని ఆపుకోలేక బిడ్డను ఎత్తి తన 2 చేతులలోనికి తీసుకున్నాడు. ఆశ్చర్యం! అతని కాళ్లకు బిగించబడిన సంకెళ్ళు విడిపోయాయి. ఏదో తెలియని ఆనందాతిరేకంతో, అద్భుత ఆవేశంతో అటూ ఇటూ తిరుగుతున్నాడు. బ్రహ్మాండమైన భారము నిర్వహించవలసి ఉన్నది. తానో బందిఖానాలో ఉన్నాడు. తలుపులు తెరుచుకొని బయటపడడం ఎలాగా? కావలివారి కళ్ళు కప్పి పారిపోవటం ఎలాగా?
ఇవన్నీ ఎలాగో చేసినా యమునా నదిని ఈ అర్ధరాత్రి సమయంలో దాటడం ఎలాగా? పట్టుబడితే సర్వనాశనం కదా అని భయపడ్డాడు వసుదేవుడు. ఎన్నెన్నో సందేహాలు ముంచుకుని వచ్చాయి. అంతలోనే ధైర్యం వచ్చింది. సాక్షాత్ పరమేశ్వరుడే తన చేతిలో చంటి బిడ్డయ్య ఉండగా, ఆ సర్వంతర్యామి అయిన బిడ్డను దాటించుటయే తన ప్రయత్నమై ఉండగా తానెందుకు భయపడాలి? తాను కేవలం నిమిత్త మాత్రుడు. ఎప్పుడు ఏది జరగాలో అది జరుపుకునే బాధ్యత పరమేశ్వరునిదే కదా. భగవంతుడు ఆనతినిచ్చిన ప్రకారం రేపల్లకు పోవుటకు ఉద్యమించాడు వసుదేవుడు. దేవకి బిడ్డను తన చేతులలోనికి తీసుకొని పాలు కుడిపి ప్రేమతో ముద్దాడి, బిడ్డను తనివితీరా మరల మరల చూచి కాల విలంబనమవుతుందనే భయంతో విడువలేక ఆ బిడ్డను భర్త చేతులకు అందించింది. ఆమె కనుల వెంట అశ్రువులు కారుతున్నాయి. దివ్య శిశుదర్శనమునకు ఆనందాశ్రువులో, బిడ్డను ఎడబాయుచున్నందుకు దుఃఖాశ్రువులో ఆమెకే తెలియదు. వసుదేవుడు బిడ్డడిని తన చేతులలోనికి తీసుకున్నాడు. తృప్త నయనములతో పరిశీలించి చూచాడు. ఆ బిడ్డడిలో నుండి ఒక దివ్య తేజము బయలుదేరినది. ద్వారము వైపు దారి చూపుతోంది. ఆశ్చర్యచకితుడయ్యాడు వసుదేవుడు. ద్వారము వద్దకు వెళ్ళాడు. తలుపులు తమంత తాము విడిపోయాయి. ద్వారము తెరుచుకున్నది. సమస్త జగదాధరుడగు ఆ బిడ్డడిని చేతుల మధ్య నిడుకొని గడప దాటి బయటికి వచ్చాడు. అతని వెనుక ఆ గది తలుపులు మూసుకుని పోయాయి. తేజస్సు వీధి వైపు దారి చూపుతోంది. సింహద్వారము తెరుచుకున్నది. అతడు ఆ ద్వారము గుండా బయటకు వచ్చాడు. అతని వెనుక తలుపులు మూసుకుని పోయాయి. తాళములు యథారీతిగా బిగించబడ్డాయి. వీధిలోనికి చూచాడు. ప్రళయకాలములో వలె ధారాపాతముగా వర్షము కురుస్తోంది. ఉరుములు, మెరుపులు ప్రళయ భయంకరంగా ఉన్నాయి. ఒక మెరుపు మెరిసినప్పుడు చూశాడు. కావలి సైనికులు చలికి తట్టుకోలేక ముడుచుకొని ముసుగు తన్ని పరున్నారు. గాఢ నిద్రలో ఉన్నారు. వసుదేవునికి చలి లేదు. భావోద్వేగం వల్ల, బాధ్యతా భారం వల్ల చెమటలు పడుతున్నాయి. బిడ్డడిలోని తేజము వానలోనికి దారి చూపుతోంది. ఆ తేజము వ్యాపించినంత మేర వాన లేదు, జలములు లేవు, నేల కూడా పొడిగా ఉంది. ఆ తేజస్సు చూపిన దారి వెంట నడక సాగించాడు వసుదేవుడు. అతనికి నలువైపులా జోరుగా వాన కురుస్తోంది. అతని మీద మాత్రం ఒక్క చినుకు కూడా పడడం లేదు. ఆ దివ్య శిశువు మహాన్వితుడని గ్రహించాడు వసుదేవుడు. నిర్భయంగా తన విధిని తాను నిర్వహించగలననుకున్నాడు. అంతలో మరలా ఆ పితృహృదయంతో అనేక సంకోచములు, సందేహములు బయలుదేరాయి. ఎవరైనా తనను చూస్తున్నారేమోనని నలువైపులా పరికించాడు. అన్ని వైపులా గాఢాంధకారం వ్యాపించింది. కుండపోతగా వర్షం కురుస్తోంది. వీధుల వెంట నీరు ప్రవహిస్తోంది. తేజస్సు యమునా నదికి దారితీసింది. అక్కడకు చకచకా నడిచాడు. 2 గట్లను తాకి పొంగి పొర్లుతోంది మహానది. అక్కడ నావలు లేవు, నడిపేవారూ లేరు. ఎలాగా నదిని దాటటం? జగన్నాటక సూత్రధారి అయిన ఆ బిడ్డలో నుండి బయలుదేరిన తేజస్సు నదిలోనికి దారి చూపుతోంది. దానిని భగవదాజ్ఞగా గుర్తించి నీటిలోకి దిగి నడవడం ప్రారంభించాడు. 4 అడుగులు వేసేసరికి నీరు కంఠం వరకు వచ్చింది. ముందడుగు వేస్తే మునిగిపోతాడు. అడుగు ముందుకు వేయాలా, వెనకకు వేయాలా? ఒక క్షణం ఆలోచించాడు. బిడ్డడిలోని తేజం ముందుకే దారి చూపుతోంది. ఒక అడుగు ముందుకు వేశాడు. బిడ్డ పాదాలు నీటికి తగిలాయి. ఆ పవిత్ర పాదస్పర్శతో ఆ నదీమ తల్లికి తెరివి వచ్చింది. లోతు అణిగిపోయింది. వసుదేవుడు చకచక నడుచుకుంటూ తేజస్సు చూపిన మార్గము వెంట ముందుకు పోయి ఆవలి తీరం చేరుకున్నాడు. వాన కురుస్తూనే ఉంది. నీళ్లలో దిగినా అతని బట్టలు తడియలేదు. తేజస్సు చూపిన దారి వెంట అంధకారమును చీల్చుకుంటూ చకచకా నడిచిపోయాడు. అనతి కాలంలో రేపల్లెను చేరుకున్నాడు. నందగోపుని పశుల మందను దాటి గ్రామంలోకి ప్రవేశించాడు. తేజస్సు దారి చూపుతోంది.
ఇల్లు వెతకవలసిన అవసరం లేకపోయింది. తేజస్సును వెంబడించి ఇల్లు చేరుకున్నాడు. తలుపులు తెరవబడి ఉన్నాయి. లోనికి ప్రవేశించాడు. ఒక మంచంపై ఒక స్త్రీ పరుండి ఉన్నది. ఆమె పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువు ఉన్నది. వసుదేవుడు తన చేతులలోని దివ్యభారమును ఆమె చెంత దించాడు. ఎన్నో జన్మలలో నోచిన నోముల ఫలమైన ఆ చిన్నారి బాలుని కన్నారా చూసుకున్నాడు. చేతులు జోడించి నమస్కరించాడు. శ్రీనివాస, జగదాధర, జగత్రయ ప్రభో, సర్వము నీలీలే గదయ్యా. ఇక్కడ పెరిగి పెద్దవాడై మమ్ము, మాతో పాటు సకల జగములను రక్షించవయ్యా. మహామహిమాన్విత లక్ష్మీపతే, నమస్తే నమస్తే నమః అని కన్నులు తెరిచాడు. ఆనందాశ్రువులు కన్నుల వెంట జలజలా రాలుతున్నాయి. కాల విలంబన జరుగుతోందని భయపడ్డాడు. యశోద చెంతనున్న ఆడ శిశువును చేతనెత్తుకుని తిరుగుముఖం పట్టాడు. ఆ పసిబిడ్డలో నుండి కూడా తేజస్సు బయలుదేరి దారి చూపుతుంది. అనతి కాలంలో యమునా తీరం చేరుకున్నాడు. పద్ధతి తెలిసిన తర్వాత సందేహించవలసిన పనేమున్నది? నిస్సంకోచముగా నదిలోకి దిగి నడక ప్రారంభించాడు. నది దారి ఇచ్చింది. నదిని దాటి అవతలి తీరం చేరాడు. వాన కురుస్తూనే ఉన్నది. ఉరుములు మెరుపులు భయంకరంగా ఉన్నాయి. చెరసాల చేరుకున్నాడు. కావలివారు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. తలుపులకు బిగించిన తాళం విడిపోయింది. తలుపులు తెరుచుకున్నాయి. అతడు లోనికి ప్రవేశించాడు. అతని వెనుక తలుపులు మూసుకున్నాయి. గది తలుపులు తమంతట తాము తెరుచుకున్నాయి. అతడు లోనికి ప్రవేశించాడు. అతని వెనుక తలుపులు మూసుకుపోయాయి. దేవకీదేవి రెప్పవాల్చకుండా ఆతృతతో చూస్తోంది. తన చేతిలోని బిడ్డను దేవకికి అందించాడు వసుదేవుడు. కార్యభారమును జయప్రదముగా నిర్వహించిన తృప్తితో తన స్థానంలోకి వెళ్ళాడు వసుదేవుడు. అతని కాళ్ళు సంకెళ్లతో బిగుసుకుపోయాయి. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. ఓహో పరాత్పర, ఏమయ్యా నీ లీలలు! నీవు సర్వమయుడవు. నీవు లేని చోటు లేదు. నీవు కాని పదార్థము లేదు. నీవు సంకల్పించినచో జరుగనిది ఏదీ లేదు. నీకు ఏదీ అసాధ్యము కాదు. మూఢజనులు మాయామోహితులై అంతా తామే చేస్తున్నామనే గర్వముతో విర్రవీగుతారు. కర్మఫలాలను అనుభవిస్తూ సంసార బంధనమును దాటలేక కొట్టుకుంటుంటారు. హే పరంధామ, నిత్య నూతనములగు నీ లీలా విశేషములను చూచే భాగ్యము మాకు సత్వరము కలిగింపుము అంటూ ఆనందాశ్రువులు రాల్చి భక్తి పురస్సరముగా కనులు మూసుకున్నాడు వసుదేవుడు. అంతలో దేవకీదేవి ప్రక్కనున్న పసిబిడ్డ క్యారుమని ఏడ్చింది. ఉలికిపడి లేచారు ప్రక్కగదిలోనున్న పరిచారికలు.